సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సీతగా నీలకంఠలో మనందరినీ పలకరించబోతున్నటువంటి యష్న, హార్టియెస్ట్ వెల్కమ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఓ గాడ్, నాకు స్పీచ్ అంటే ఫస్ట్ టెన్షన్ వస్తుంది, ఎన్ని స్కిప్ చేసేస్తాను అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ స్టేజ్ మీద నుంచోడానికి కారణమైన కాస్టింగ్ డైరెక్టర్ నవీన్ రాజు గారు అండ్ నన్ను నమ్మిన రాకేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాకేష్ సార్ని నమ్మి మొత్తం వర్క్ చేసిన ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా, అసలు లాస్ట్ 2-3 days the love you guys have been giving us is terrific. థ్యాంక్ యూ సో మచ్, అంత ప్రేమ మాకు ఇచ్చినందుకు. అండ్ డిగ్నిటరీస్, థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. ఆకాష్ సార్, ఇట్స్ లైక్ అందరికీ స్టార్స్ని చూడాలని ఉంటుంది కదా, సో ఇట్ ఫీల్స్ లైక్ టుడే ఈజ్ మై డే టు సీ యూ ఇన్ పర్సన్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ సపోర్ట్ ఫర్ అ ఫిల్మ్ ఐ యాక్టెడ్ ఇన్. అండ్ అది సార్, యాక్చువల్లీ ప్రేమ కావాలి ఫిలిం అలా మొదలైంది, ఫిలిం సేమ్ టైంలో వచ్చాయి. సో అప్పుడైతే నేను ప్రేమ కావాలి సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఆన్ రిపీట్ వినేదాన్ని. అండ్ ఇట్స్ సో హ్యాపీ టు కంగ్రాచులేట్ యూ దట్ విత్ శంబాలా యూ హ్యావ్ హిట్ ద జాక్ పాట్. యా, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్, ఇట్ మీన్స్ అ లాట్. నీలకంఠ. సో యాక్చువల్లీ ఈ మంత్, నిన్న మేము ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు కూడా చెప్పారు, ఈ మంత్ అంతా శివుడి మూవీస్ చాలా వచ్చాయి. నీలకంఠ అంటే కూడా శివుడి గురించి, శంబాలా ఈజ్ శివుడి గురించి, జటాధర వచ్చింది, ఇట్లా చాలా వచ్చాయి శివుడి గురించి. సో శివుడు చిదానంద రూపం, శివోహం అంటూ ఉంటాం మనం. సో శివుడికి శివపురాణాల్లో చాలా స్టోరీస్ ఉంటాయి. అన్ని స్టోరీస్లో శివుడు గంగాదేవిని తల మీద పెట్టుకున్నది ఉంది, శివుడు అన్నపూర్ణాదేవిని ఆ లోకమంతా భోజనం పెట్టడానికి అవతారం ఎత్తించినట్టు ఉంది. అలాగే ఈ నీలకంఠ దాంట్లో కూడా పార్వతీదేవిది ఒక చిన్న రోల్ ఉంటుంది. అంటే డెసిజన్ శివుడిదే, తను ఏం చేయాలి అనుకుంటున్నాడు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. కానీ శివుడు ఆ డెసిషన్ తీసుకొని ఆ విషాన్ని మింగినప్పుడు విషం మొత్తం శివుడి బాడీ అంతా అవ్వకుండా పార్వతీదేవి చేయి పెట్టి ఆపుతుంది. అలాగే మన నీలకంఠ, మన మహి సార్ అసలు పోర్ట్రే చేసిన జర్నీ, అంటే ఆ హీరోకి ఎన్ని కష్టాలు, ఎన్ని మాటలు, ఎంతమందిని ఫేస్ చేయాలి, అంత బ్రేవరీ, అంత ధైర్యం కానీ బలం కానీ అవన్నీ తనలో ఆల్రెడీ ఉన్నాయి. సో నేను సీతగా చేసింది ఈజ్ ద మోరల్ సపోర్ట్. నేను సీతగా ధైర్యం, కొంచెం బలం, కొంచెం నమ్మకం ఇవ్వగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను సీతగా తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. అండ్ రాకేష్ సార్, నా లైక్ మై ఫేస్, వెల్లక చలి ఆ సాంగ్ చూసినప్పుడు నా ఫేస్లో అంత ప్లెజెంట్నెస్ ఉంది అని అంటే ద రీజన్ ఈజ్ యూ సార్. బికాజ్ చాలా కామ్గా, చాలా కంపోజ్డ్గా అసలు చేసేస్తాం ఈజీ సింపుల్ అని చెప్పి అసలు మాట్లాడకుండా మీరు ద వే యూ హ్యావ్ షోడ్ మీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బిలీఫ్ అండ్ ట్రస్ట్. అండ్ శ్రవణ్ సార్, అసలు ఆల్రౌండర్స్ అంటే శ్రవణ్ సార్ లాగా ఉంటారు అనుకుంటా. లైక్ డిఓపిగా నన్ను ఇంత బాగా చూపించారు ఈజ్ ఓకే, బట్ వెన్ ఐ గాట్ టు నో యు ఆర్ ది ఎడిటర్ ఆఫ్ అవర్ ఫిల్మ్ టూ, దట్స్ లైక్ చెరీ ఆన్ ద కేక్. ఐఎమ్ లైక్ వావ్, బికాస్ వెన్ ఎవర్ ఎనీ ఫిల్మ్ మేకర్ హూ హ్యాస్ అ గ్రేట్ పట్టు ఇన్ ఎడిటింగ్, వాళ్ళకి అన్నీ అర్థమైపోతాయి, షార్ట్స్ అర్థమైపోతాయి, షూట్ తొందరగా అయిపోతుంది. సో ఐఎమ్ లైక్ సో గ్రేట్ఫుల్ దట్ యు ఆర్ అన్ ఆల్రౌండర్ ఇన్ అవర్ టీమ్. థ్యాంక్ యూ సార్. అండ్ అనిల్ సార్, మీరు లేకపోతే ఎలా సార్ సో అనిల్ గారి వల్లనే మొత్తం జరిగింది. ఐ థింక్ హీ ఈజ్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ అ కామన్ పాయింట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద సెట్. సో థ్యాంక్ యూ అనిల్ సార్. ఈవెన్ లాస్ట్ 3-4 days అసలు ద వే యూ ఎంటైర్ టీమ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇస్ టెరిఫిక్, ట్రెమెండస్, ఆల్ ద వర్డ్స్. అండ్ ప్లీజ్ హెల్ప్ మీ, నేనేమన్నా మర్చిపోతున్నానా? సో ప్రొడ్యూసర్ సర్స్,
మా కర్త కర్మ క్రియ, మాకు బూస్ట్, మా ఎనర్జీ, మా హార్లిక్స్ అన్నీ మీరే. నన్ను సీతగా చూపిస్తా అని సీతాదేవిలాగా చూపించారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో 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 మచ్. మీ సపోర్టే లేకపోతే అస్సలు జరిగేది కాదు. అండ్ ఈవెన్ షూట్ లొకేషన్స్ కూడా మేము రియల్ లొకేషన్స్లో షూట్ చేసాం. ఇట్స్ లైక్ రియల్ పీపుల్, రియల్ లొకేషన్స్, రియల్ ఎమోషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వే టూ రియల్. సో వెళ్ళంగానే అక్కడ ఊరు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళు మాకు భోజనాలు పెడుతున్నారు. అసలు దిస్ ఈస్ ద సినిమా వైబ్స్, దిస్ ఈస్ ద సినిమా థింగ్ దట్ ఐ వాంటెడ్ టు విట్నెస్ అండ్ ఐవ్ బీన్ అ పార్ట్ ఆఫ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ యా, నేను కూడా యాక్చువల్లీ రాకేష్ సార్ లాగా ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం, నేను చేసిన పార్ట్ టు మా అమ్మగారు. ఎందుకంటే ఆమె తెలుగు అమ్మాయి. సో తెలుగు అమ్మాయిని తొందరగా యాక్టింగ్లోకి పంపించరు, ఒకవేళ వెళ్ళినా కానీ ఆపేస్తారు. అలాంటిది నేను చాలా ధైర్యంగా నా ట్రయల్స్ నేను చేస్తున్నాను. సో మా మమ్మీకి ఏంటి అని అంటే అన్నీ మంచి మంచి రోల్స్ చేయొచ్చు కదా, అన్నీ ఇట్లానే చేయొచ్చు కదా. సో వెన్ ఐ కాల్డ్ హర్ ఫర్ దిస్ ప్రీమియర్, షీ ఫెల్ట్ ఇమ్మెన్స్లీ హ్యాపీ. బికాస్ నేను ఈ మొత్తం చీర కట్టుకొనే ఉంటాను. సో షీ ఈవెన్ కేమ్ టు రాకేష్ సార్ అండ్ షీ వాజ్ లైక్, చేయి పట్టుకొని మా అమ్మాయిని చాలా బాగా చూపించారు, థ్యాంక్ యూ అని చెప్పి. సో మా మమ్మీకి ఇంత భయంలో కూడా ఇంత కంటెంట్మెంట్ ఇచ్చిన ఫిలిం ఇస్ నీలకంఠ. సో అమ్మ, దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ డూ వాట్ ఐ లవ్. అండ్ యా శ్రవంతి, ఏమన్నా మర్చిపోతున్నానంటావా? ఏం మర్చిపోలేనా అన్న, ఏం ప్రిపేర్ అవ్వలేదు, నన్ను ట్రైన్ చేయన్నావు కింద ఉన్నప్పుడు. నేనే షాక్ అవుతున్నా, ఏంటి ఇంత మాట్లాడుతుంది అని. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మేము కొన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, రేడియో జాకీ నుంచి, దాని తర్వాత ఇద్దరం కలిసి ఒక సినిమా చేసామండి. ఇప్పుడు నీ సినిమాకి నేను హోస్ట్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. I actually would like to say one last thing. So there is this thing happening, mana Seven Sisters on Northeast, that they are all fighting for their rights and some bizarre things are happening there. So valandaru, my heart is with them. They are all saying Vande Mataram on the top of their voice. Namo Parvati Pataye Hara Hara Mahadev. They've been saying all this on their top of their voice. So they are seven sisters of our India, and in fact they are the most beautiful part of India. So vallu idi cheppadamu, I just want to say that you are us, we are you, and we are with you. Yeah, that's it. Jai Hind, Hari Om. Thank you so much. Thank you Yashna. Thank